వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. గోదావరికని మార్కండేయ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి 108 ప్రసాదాలతో మహా నైవేద్యంలో కార్యక్రమం ఆలయ కమిటీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన మహిళలకు కాలనీ అధ్యక్షుడు పాకాల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, కోశాధికారి తోటపల్లి మల్లేష్, గణపతి ఉత్సవ కమిటీ కన్వీనర్ ఏర్కొండ సమ్మయ్య గౌడ్, శ్రీధర్, శ్రీరామోజు క్రాంతి, బండరాము గౌడ్, డెకరేషన్ కుమార్, రాజేష్, డాన్స్ మాస్టర్ సందీప్, నంద నవీన్ కుమార్, జంటాగుల రవి, లంబు సత్యనారాయణ రెడ్డి, చిలుకూరి సురేష్, మహమ్మద్ అలీ అభినందనలు తెలియజేశారు. శ్రీ గురుభ్యో నమః. ముందుగా భక్తులందరికీ కూడా మహాగణపతి ఆశీస్సులు ఉండాలని కోరుతూ, మరి మన యొక్క అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో మహాగణపతి నవరాత్రోత్సవాలు కూడా పురస్కరించుకొని ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలను కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు స్వామివారి యొక్క చివరి రోజు, 9వ రోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారికి విశేషంగా 108 రకాల నైవేద్యాలు కూడా సమర్పించడం జరుగుతుంది. మరి ఈ యొక్క గణపతి నవరాత్రోత్సవాలు ప్రతి ఒక్కరు కూడా మరి లోక సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నవరాత్రోత్సవాలలో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తూ అందరూ కూడా తమ యొక్క శక్తి కొలది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ అందరూ కూడా ఈ యొక్క గణపతి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ స్వస్తి. అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు జరుపుకుంటాం. అందులో భాగంగా 108 ప్రసాదాలు నైవేద్యంగా పెడతాం. మహిళలందరూ దీంట్లో పాల్గొని ప్రతి సంవత్సరం మేము కాలనీ వాసులము అందరం గత కొన్ని సంవత్సరాలుగా ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారు. మా కాలనీ వాసులు, మా కుటుంబాలందరూ బాగుండాలని గణనాథుని కోరుకుంటున్నాం.